మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా అక్కడ తమ గళం వినపడుతోందని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు దువ్వా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తమ కార్యాలయాలు ఉన్నాయని ఎవరి హక్కులకు భంగం వాటిల్లినా తమను సంప్రదించవచ్చునన్నారు. నగరంలో మానవ హక్కుల కార్యాలయం ప్రారంభంలో దువ్వా పాల్గొన్నారు. గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ ఎదురుగా మానవ హక్కుల కార్యాలయాన్ని ప్రారంభించారు. మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు దువ్వా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని అన్నారు. తమ హక్కులకు భంగం కలిగితే ఎవరైనా తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మానవ హక్కుల సంఘం సిల్వర్ జూబిలీని జరుపుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మానవ హక్కుల సంఘం కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చీఫ్ సెక్రటరీ సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని, ఎవరి స్వేచ్ఛకు హక్కులకు భంగం కలిగినా ప్రశ్నించేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు. సంబంధిత అధికారుల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని అన్నారు. इसके पूरे भारत के अंदर 35,000 से ज़्यादा मेंबर्स हैं और 400 इसके यूनिट्स हैं, कमेटी हैं, जहां 11-12 कम से कम हमारे ऑफिसर्स काम कर रहे हैं. आंध्र प्रदेश में अनंत पॉल के नेतृत्व में, इनके लीडरशिप में बहुत सारी इकाइयाँ जैसे गुंटूर, कृष्णा डिस्ट्रिक्ट, आपके विजयवाड़ा, विशाखापट्टनम और बहुत सारे डिस्ट्रिक्ट्स जो मैं अभी नाम भूल रहा हूँ, लेकिन बहुत सारे डिस्ट्रिक्ट्स को हमने खड़ा किया है. उधर हैदराबाद की तरफ हमारे सलमान साहब, हमारे धनराज जी और सभी लीडरशिप में वो आप काफ़ी अच्छे, उधर भी कमेटियाँ सारे खड़े हो रहे हैं और सब भाई मिल करके इस मानवीय मूल्यों को प्रतिष्ठापित करने के लिए, आगे बढ़ाने के लिए, औरतों का, बच्चों का, बुजुर्गों का अधिकार को संरक्षित करने के लिए బీసీలకు పెద్దపీట వేస్తామన్న టీడీపీ నేడు మంత్రి పార్థసారథిపై విమర్శలు చేయటాన్ని నగర యాదవ యువత అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తప్పుపట్టారు. మొదటి నుంచి మంత్రి పార్థసారథిపై ఆ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. మరోసారి బీసీలపై టీడీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. గాంధీనగర్ ఊర్వశి సెంటర్లోని యాదవ యువత కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో నగర యాదవ యువత అధ్యక్షులు బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జిల్లా విషయాలు పట్టవా అని ప్రశ్నించారు. మోపిదేవి వెంకటరమణ, పార్థసారథులపై టీడీపీ నాయకులు అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీలపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కేవలం బీసీలీ టార్గెట్గా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు మరోసారి తేటతెల్లమైంది. మంత్రి పార్థసారథి గారి విషయంలో దేవినేని ఉమా గారు ఇవాళే కాదు, ప్రతి విషయంలో ఏ విషయం వచ్చినా సరే ఒంటికాలు పోకడుతూ పోతున్నారు. మొన్న ఇసుక సిండికేట్లని, నిన్న స్థలం కుంభకోణాలని, నేడు ఈడీ విషయాలని చెప్పి ఒక చిన్న విషయాన్ని పట్టుకొని అదేదో పెద్ద సంఘ విద్రోహ శక్తిలాగా దాన్ని చిత్రీకరించి దాన్ని ఇంత నీచంగా దాన్ని ఒక రాజకీయం పులిమి రాజకీయాలను చేసి ఇవాళ బజార్ కేసులు అనేది కేవలం బీసీలని అనగదొక్కే చర్యగా మేము భావిస్తున్నాము. ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అత్యున్నత స్థానం కల్పిస్తాం, 100 స్థానాలు ఇస్తాం వాళ్ళకని చెప్పి, 100 సీట్లు ఇస్తామని, బీసీలు నెత్తిన పెట్టుకొని తిరుగుతామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జిల్లా జరిగే విషయాలు మరి ఆయనకి కనబడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. కేవలం బీసీలనే మొన్న మోపిదేవి వెంకటరమణ గారు కానీ, నేను పార్థసారథి గారు కానీ ఇలా బీసీని టార్గెట్ చేయడం సహించబోము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరదాయిని వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం, విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. మంత్రి పార్థసారథిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా డిమాండ్. మంత్రుల అవినీతిపై ముఖ్యమంత్రి నోరు మెదపాలని సూచన. కమ్యూనిస్టుల హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందన్న సిపిఐ నేత దొనేపూడి శంకర్. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యమని వ్యాఖ్య. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే సహించే ప్రసక్తే లేదు. మానవ హక్కుల జాతీయ అధ్యక్షులు దువ్వా స్పష్టీకరణ. ఎక్కడ ఉల్లంఘన జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.